హాయ్ గైస్, పవన్ కళ్యాణ్ గారి మీద 8 కేసులు ఉన్నాయి అని నేనే చెప్పాను. అది ఆయన అఫిడవిట్లో ఇచ్చారు. చాలామందికి ఏం డౌట్ అంటే 2019 ఆయన మీద ఏ కేసు లేదు కదా, ఇప్పుడు ఎలాగొచ్చే కేసులు అదొకటి. ఇంకొకటి, ఆయన మీద ఏ కేసులు లేనట్టు జగన్ గారి మీద ఉన్న కేసుల గురించి మాట్లాడతాడు ఏంటి అనేసి వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆయన మీద ఉన్న కేసులు ఏంటో మీకు అఫిడవిట్ చూపిస్తూ నేను చెప్తాను, చూడండి. ఇది ఆయన ఇచ్చిన అఫిడవిట్లోని డీటెయిల్సే. ద ఫస్ట్ కంప్లైంట్ వచ్చేసి కంప్లైంట్ బై ద పబ్లిక్ ప్రాసిక్యూటర్, అలిగేషన్ అగేన్స్ట్ ఫంక్షనింగ్ ఆఫ్ వార్డ్ అండ్ విలేజ్ వాలంటీర్స్ సిస్టమ్. వాలంటీర్స్ మీద ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఆ కంప్లైంట్గా రిజిస్టర్ చేశారు. అది అఫెన్స్ వచ్చేసి. సెకండ్ కంప్లైంట్ ప్రైవేట్ కంప్లైంట్, సేమ్ అదే వాలంటీర్స్ మీద అలిగేషన్స్. ఇది థర్డ్ కూడా ప్రైవేట్ కంప్లైంట్, అలిగేషన్ అగేన్స్ట్ వాలంటీర్స్. ఇంకా ఫోర్త్ కంప్లైంట్ వచ్చి ఎఫ్ఐఆర్ నెంబర్ 246/2023. అఫెన్స్ వచ్చి ప్రొవోకేటివ్ స్పీచ్ ఇన్ పబ్లిక్ మీటింగ్, జనాల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు అనేసి ఫోర్త్ కంప్లైంట్. సేమ్ ఫిఫ్త్ కంప్లైంట్లో కూడా అదే ఉంది, ఎఫ్ఐఆర్ నెంబర్ 405, స్పీచ్ ఇన్ మీటింగ్ అలిగేట్ అండ్ ప్రొవోకేటింగ్ స్పీచ్. ఇంకా కేసు నెంబర్ 6లో వచ్చి ర్యాష్ అండ్ నెగ్లెక్టింగ్ డ్రైవింగ్ ఆఫ్ డ్రైవర్ A1, పవన్ కళ్యాణ్ A2 సిటెడ్ ఇన్ ద రూఫ్ టాప్. అది ఒక విలేజ్లో ఏదో ఇష్యూ జరిగిందనేసి ఆయన ఆగమేఘాల మీద ఆ జీప్ మీద ఎక్కేసి వెళ్ళారు కదా, సో ఆ కంప్లైంట్ ఉంది, కేసు నెంబర్ 6 అది. ఇంకా కేసు నెంబర్ 7 వచ్చి అలిగేషన్ అగేన్స్ట్ శ్రీ కె చంద్రశేఖరరావు ఇన్ పొలిటికల్ పబ్లిక్ మీటింగ్, అంటే కేసీఆర్ మీద అలిగేషన్ చేశారు అనేసి. ఇంకా కేసు నెంబర్ 8 వచ్చేసి అలిగేషన్ అగేన్స్ట్ న్యూస్ ఛానల్స్. ఈ 8 కేసులు ఉన్నాయి. మీకు ఉన్న డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటా ఉన్నాను. మీకు ఇంకా ఎవరిదైనా కేసుల డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా. థ్యాంక్ యూ.